భారత జట్టు తమ స్వదేశంలోనే వికెట్లు తీయడంలో బలహీనంగా కనిపించడం అసహజం కాదు. ఇది సిగ్గుపడాల్సిన స్థితి. పిచ్లు స్పిన్కు ఎంత ప్రయోజనమిస్తాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినా కూడా భాగస్వామ్యాలు పెరుగుతున్నాయి. బౌలర్లు ఒత్తిడి సృష్టించలేకపోతున్నారు. ముఖ్యంగా ఎడమచేతి బ్యాట్స్మెన్ ఎదుట మన బౌలింగ్ పూర్తి గందరగోళంగా కనిపిస్తోంది. ఇక్కడే అసలు లోటు అశ్విన్ లేకపోవడం. సిరీసులు చివరి 10 సంవత్సరాల ఇంటి టెస్ట్లలో ఎడమచేతి బ్యాట్స్మెన్పై అత్యంత ప్రభావం చూపిన బౌలర్ ఒకరుంటే అదేవాడు రవిచంద్రన్ అశ్విన్. అతని ఆఫ్ స్పిన్, యాంగిల్, ఫ్లైట్ వేరియేషన్స్ వల్ల ఎడమచేతి బ్యాట్స్మెన్ ఎప్పుడూ ఇబ్బంది పడేవారు. ఈరోజు బౌలర్లు అదే స్థాయి భయం, అదే స్థాయి మైండ్ గేమ్ సృష్టించడం లేదు. తప్పు స్పష్టంగా ఒకటే. అనుభవం ఉన్న స్పిన్నర్ బయట, అనుభవం లేని బౌలర్లపై అధిక భారం, పిచ్ ప్రయోజనాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం. టీమిండియా ప్రస్తుతం చేసిన ఎంపికలు బూమరాంగ్ అయ్యాయి. భాగస్వామ్యాలు పెరుగుతున్నాయి, ఉత్కంఠ లేకుండా రన్స్ వస్తున్నాయి, ప్రేక్షకులు కూడా చిరాకుతో చూస్తున్నారు. ఒక్క అశ్వినుంటే ఏవయ్యేది? ఎడమచేతి ప్లేయర్ క్రీజులో నిలబడ్డం సులభం కాదు. వికెట్ పడే అవకాశం ఎప్పుడూ లైట్లో ఉంటుంది. కెప్టెన్కు అటాకింగ్ ఆప్షన్స్ పెరుగుతాయి. మ్యాచ్ మొమెంటం మన చేతుల్లోనే ఉండేది. భారత జట్టు బ్యాలెన్స్ని తనే స్వయంగా చెడగొట్టుకుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే చక్కని నిర్ణయాలు, ధైర్యమైన ఎంపికలు తప్ప మరో మార్గం లేదు.